ఫేమ్ ప్రియాంక ఆమె బాయ్ ఫ్రెండ్ భక్తితో వెళ్లాల్సిన చుట్ట ప్రాంక్ వీడియో తీసి అరాచకం చేశారు. ఇక చిరుత సంచరించే మార్గం 7వ మైలురాయి నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్యలో రీల్స్ చేశారు వీళ్ళు. చిరుత గాండ్రింపును రీల్స్ లో యాడ్ చేసి చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. తీరా చిరుత లేదు, ఏమీ లేదు, తూచంటూ ప్రాంక్ అన్నారు ప్రియాంక. తమిళనాడుకు చెందిన భక్తులు గతంలో ఇదే విధంగా క్యూ లైన్ లో ప్రాంక్ చేయడంతో వారిపైన కేసులు నమోదు చేసింది టీటీడీ. వీరిపైన కూడా టీటీడీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు భక్తులు. గతంలో ఏదైతే చిన్నారిని చిరుతపుల్లి తీసుకెళ్లి అదేవిధంగా పలుమార్లు చిరుతపుల్లి ఆ ప్రాంతంలో ప్రత్యక్షమైన నేపథ్యంలో అక్కడ వీళ్ళు ఒక రీల్స్ చేశారు. ఏదైతే చిరుతపుల్లి కనిపించాలి అంటూ ఒకసారి చెప్పారు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న అడవి పందులను చూపించారు. ఆ తర్వాత క్రియేట్ చేశారు. అక్కడ ఏదో కళ్ళు కనిపించినట్లు, ఆ తర్వాత గాండ్రింపు శబ్దం తర్వాత చూపించారు. దీంతో పాటు మ్యూజిక్ కూడా యాడ్ చేసిన నేపథ్యం. ఆ తర్వాత వారు పరిగెత్తినట్లు కూడా ఆ వీడియో చిత్రీకరించుకుని ఆ తర్వాత దాన్ని ఫ్రాంక్ కాల్ గా చేశారు. మొత్తం మీద శ్రీవారి అత్యంత పవిత్రమైన భావించే నడక మార్గంలో ఈ విధంగా రీల్స్ చేయడం ఏంది? రీల్స్ చేసినప్పటికీ ఏదైనా భక్తికి సంబంధించిన రీల్స్ చేయాలి కానీ భక్తులను భయపెట్టే విధంగా చేయడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు. అసలు మనిషి అనేవాడు ఇలాంటి చేష్టలు చేయడండి. ఎన్ని రీల్స్ కూడా హద్దు పద్దు ఉండాలా? మీరు ఒక సెలబ్రిటీ అంటారు, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా అదొక ఆధ్యాత్మిక క్షేత్రం, నడకదారిలో భక్తులు